పెళ్లి కూతురా అందంగా ఉన్నా. థ్యాంక్ యూ కావేరి. నాన్న అమ్మా, నేను కావేరికి ఫోన్ చేసి పెళ్లికి రమ్మని చెప్పగానే కరెక్ట్ గా వచ్చేసింది, చూసారా? రామ్మా కావేరి. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నానమ్మా. నేనొక రహస్యం చెప్పనా? హా, నీ ప్రోగ్రాం చూసే నేనెన్నో టిప్స్ నేర్చుకున్నా. అలాగా? సరే, అలా అయితే నేను కూడా ఒక రహస్యం చెప్పనా? ఆ అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు మీరు వంట చేయడం చూసే మీ దగ్గర నుంచి నేర్చుకున్న టిప్సే అవి. అమ్మ దొంగ, అయితే రాయల్టీ ఇవ్వు. నా దగ్గర ఓన్లీ టీ మాత్రమే ఉందంటీ. నా ఎదుగుదలకి ఇదిగో ఎదురుగా ఉన్నారే నలన్ సార్ కూడా ఒక కారణం. వెల్కమ్. కుకింగ్ కాంపిటీషన్ లో గెలిచి చాలా పెద్దదాని అయిపోయావు. కంగ్రాట్స్ కావేరి. నేను మీకే నిజంగా చాలా రుణపడున్నాను సార్. షెఫ్ గా ఉన్న నాకు ఎంతో సపోర్ట్ చేసి నేను మొదలుపెట్టిన బిజినెస్ కి లెక్కలేని ఆర్డర్స్ ఇచ్చి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. సత్య, నువ్వు కూడా నా బిజినెస్ కి పెద్ద లెవెల్లో సపోర్ట్ చేశావు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. కావేరి బాగున్నారా? నేను బాగున్నాను కళ్యాణి. సరే సరే, వచ్చిన పని చూద్దాం. అదే ఫోన్లో విషయం అంతా సత్య చెప్పింది కదా. అలాగా? సత్య, నాకిక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటో, నువ్వు కోరుకునేదేంటో, మీ అక్క దేవి కోసం చేస్తున్న త్యాగం, అన్ని విషయాలు తెలిసిపోయాయి. అవును, జరగబోతున్న రిసెప్షన్ అండ్ మ్యారేజ్ నీకు అర్జున్కి కాదు, అభికి దేవికి. అది ఎలా అనేది నేను చూస్తాను. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళిద్దరూ కలిసి మీట్ అవుతారు. అప్పుడు అన్ని క్లియర్ గా మాట్లాడి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సార్ట్ అవుట్ చేసేద్దాం. సరేనమ్మా, గెస్ట్లందరూ వచ్చేస్తున్నారు. మేము వెళ్లి వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వస్తానా? ఓకే అంకుల్. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అవును, దేవి దేవి ఎక్కడా? తనిప్పుడు దేవి కాదు, సోనం. సోనమా? నార్త్ ఇండియన్స్ లాగా ముసుగు వేసుకుని మనిషిని గుర్తుపట్టడానికి వీలు లేకుండా మార్చేశాం మేము. పూణే నుంచి మేకప్ చేయడానికి వచ్చారు అని చెప్పాము. సూపర్. ఓకే, నైస్. సరే, ఇప్పుడు సోనం ఎక్కడా? మేడం మీద రూమ్ లో ఉంది, రూమ్ నెంబర్ 102. సరే, నేను వెళ్ళి చూస్తాను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, సరేనా? వెళ్ళండి. సరే రా కళ్యాణి. అక్క, ఆర్తి ఎప్పుడొచ్చారు? హే, నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా? స్టాప్. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నాతో మాట్లాడకండి. ఏమ్మా, నేనేం చేశాను? లేకపోతే ఏంటి, మీరు చివరిగా టీవీలో ప్రిపేర్ చేసిన డెజర్ట్ డిష్ ని నేను ఇంట్లో ట్రై చేసి చాలా తిట్లు తిట్టుకున్నాను. మీరు ఏదో వంటింటి రహస్యాన్ని దాచిపెట్టారు. అయ్యో, నిజంగా అలాంటిదేమీ లేదు. సరే, నేనే నీకు స్పెషల్ గా ప్రిపేర్ చేసి పెడతాను, సరేనా? అప్పుడైతే ఓకే. అప్పుడైతే మరి హగ్ చేసుకోవచ్చా? గుడ్ గుడ్. అవును ఆర్తి, ఈ మండపంలో సత్యకి ఎవరు విలన్? అదిగో ఆవిడే సుభద్ర. ఆ గ్రీన్ కలర్ సారీయా? తనే వాళ్ళ అమ్మాయి శృతి. చాముండేశ్వరి గారి వాళ్ళ తమ్ముడు భార్య, కూతురు. వీళ్ళైనా సత్య పుట్టు పూర్వతరాల గురించి తవ్వుతుంది? అయ్యో, ఒక్కటే తలనొప్పక్క. సరే, నేనొచ్చేసాను కదా, వీళ్ళకొక స్పెషల్ పాయసం ప్రిపేర్ చేద్దాం. చెయ్యండి. వాళ్ళు ఇంకొక కప్ ఇవ్వండి అని మిమ్మల్ని అడిగేలాగా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసేద్దాం. అక్క, అక్కడ నిలబడ్డాడు చూడండి, అతనే అభిభవ. హీ సో స్వీట్ పర్సన్. ఓ, అప్పుడైతే మన దేవి తాలూకా. నేనిప్పుడు దేవిని చూడ్డానికి మేడం మీదకి వెళ్తున్నాను, సరేనా? ఓకే. ఏంటక్క ఆలోచిస్తున్నారు? లేదు, ఒక ఐడియా. ఒక 5 నిమిషాల తర్వాత నేను చెప్పినట్టుగా చేస్తావా ఆర్తి? సరే అక్క. అలాగే చేసే. సరే, నేను వెళ్తాను, నువ్వు చూసుకో. సరే. కళ్యాణి, సంజయ్ విషయాన్ని నలన్ నాన్నగారికి చెప్పేశాం. ఆయన చూసుకుంటారులే అని మనం రిలాక్స్ అవ్వకూడదు.
వాడి దగ్గర నా ఫ్యామిలీ ఫోటోస్ అన్ని ఆధారాలుగా ఉన్నాయి. అవి చాముండేశ్వరి చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. ఈ నిమిషంలో నీ పనేంటంటే సంజయ్ ఈ మండపంలోకి మళ్ళీ ఎప్పుడు వస్తున్నాడు అనేది వాచ్ చేయడం మాత్రమే. అలర్ట్గా ఉండవే. నేను చూసుకుంటాను సత్య. ఈ మ్యారేజ్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు. నేను చూసుకుంటాను. ఏంటి యామిని వస్తుంది? ఏంటి సత్య, తలనొప్పి పోయి గుండె నొప్పి వచ్చేలా ఉంది. తనకి మనం ఇన్విటేషన్ ఇచ్చామా? ఖచ్చితంగా నలన్ సరే ఇచ్చుంటారు. ఇది పెద్ద ప్రాబ్లమే కదే. ఈవిడికి చాముండేశ్వరికి డైరెక్ట్ పరిచయం ఉంది. అయ్యో, ఏయ్, అభి ఎంగేజ్మెంట్ లో మనం ఫైర్ యాక్సిడెంట్ చేసి అభి నిశ్చితార్థాన్ని ఆపేసిన విషయం తనకి తెలుసు కదే. అవును సత్య. నా వల్లే చాముండేశ్వరి గారి దగ్గర యామిని పేరు డ్యామేజ్ అయిపోయింది. నా వల్లే యామినికి జాబ్ కూడా పోయింది. ఇవన్నీ తను ఇంకా మనసులోనే పెట్టుకుని ఉంటుంది కదా. అలా అంటావా? ఖచ్చితంగా మనసులో పెట్టుకుని ఉంటుంది. యామిని ఏదైనా మర్చిపోయే మనిషి కాదు. ఎవరిని క్షమించే క్యారెక్టర్ అస్సలే కాదు. నీకో విషయం గుర్తుందా? నేను హాస్టల్లో నీ దగ్గరకు వచ్చి ఆఫీస్లో నన్ను ఎంత టార్చర్ పెట్టిందో నీకు ఎన్నిసార్లు చెప్పుకున్నాను. నాన్నగారి ఆఫీస్లో నేను ఉన్నంత వరకు తను నన్ను ఎవ్రీ సెకండ్ టార్చర్ చేస్తూనే ఉండేదే. అవును సత్య, కరెక్టేనే. నేను నలన్ గారి అమ్మాయినని తెలిసిన తర్వాత తనకి నా మీద కడుపు మంట ఇంకా ఎక్కువైపోయింది. ఆ కోపంతోనే ఇప్పుడు తను ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఆమె మాత్రం అభి ఎంగేజ్మెంట్ ఈవెంట్ ఆపేసింది. సత్య అని చాముండేశ్వరితో చెప్పిందంటే కనుక ఇక మన పని అయిపోయినట్టేనే. తనలా చెప్పిందంటే అసలు ఈ పెళ్ళే జరగదు కదే. అవును, ఇక ఆ తర్వాత సంజయ్ చేయాల్సిన పనిని ఈవిడొక్కరితే చేసేస్తుంది. సరే రా, అది జరగడానికి వీల్లేదు. నేను జరగనివ్వను. రా. దేవి, దేవి, నేను కావేరి. రా కావేరి, నువ్వు వస్తావని ఆల్రెడీ సత్య నాకు చెప్పింది. నేను ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం నిన్ను అభిని కలపడం కోసమే దేవి. థ్యాంక్స్ కావేరి. ఆ ఏర్పాట్లన్నీ నేను చేసే వచ్చాను. ఫాస్ట్ గా నాతో బయలుదేరు. ఎక్కడికి? నువ్విప్పుడు కారిడార్లో అభిని కలవబోతున్నావు. రా.